హాయ్ అండి. సో, ఈరోజు వచ్చేసి మనకి 180 డేస్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్‌లో ఫస్ట్ డే అండి. ఈ ప్రోగ్రెస్ ట్రాకర్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ గురించి ఎవరైనా తెలియకపోతే నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ప్రోగ్రెస్ ట్రాకర్ అంటే ఏంటని ఒకసారి వెళ్ళి ఆ వీడియోని ఒకసారి చూడండి. మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుందన్నమాట. షార్ట్‌గా చెప్పాలంటే ఇది మన 180 డేస్ డే వైస్ ప్లాన్ అనమాట. ఏ రోజు ఏం చదవాలి, లైక్ డే 1 నుంచి 30 వరకు హెచ్‌టీఎంఎల్, అలా డే 1 నుంచి డే 180 వరకు ఏవేవి మనం చదువుకుంటూ వెళ్తాం అనేటువంటి ఒక ప్రోగ్రెస్ ట్రాకర్ అనమాట ఇది. ఓకే. ఈరోజు వచ్చేసి మనకి డే 1 నుంచి 30 వరకు వచ్చేసి మనకి హెచ్‌టీఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అయితే నేను ప్లాన్ చేశానండి. చాలామంది అడుగుతూ ఉంటారు హెచ్‌టీఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ మనం ఇంకా చదవాలా అని చెప్పేసి. నా ఆన్సర్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ అనేవి అవసరం మాత్రమే కదండి, తప్పనిసరి కూడా. ఎందుకంటే హెచ్‌టీఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ అనేవి వెబ్ డెవలప్మెంట్కి ఫౌండేషన్ లాంటివి. లైక్ మనం ఇల్లు కట్టినప్పుడు సిమెంట్ లాంటివి అనమాట. మనకి ఫ్రేమ్వర్క్స్, బ్యాక్ ఎండ్, ఏఐ టూల్స్ ఇవన్నీ మన పైన కట్టే ఫ్లోర్స్ మాత్రమే అండి. ఫౌండేషన్ వీక్ అయితే బిల్డింగ్ నిలబడదు కదా. ఇది కూడా అలాగే అనమాట. హెచ్‌టీఎంఎల్ ఎందుకు అవసరం అంటే ఇది వచ్చేసి వెబ్సైట్ స్కెల్టన్ అనమాట. అండ్ కంటెంట్ స్ట్రక్చర్ని కూడా ఇది చూస్తుంది అనమాట. లైక్ బటన్స్, ఇన్పుట్, ఫార్మ్స్, టేబుల్స్, ఎస్ఈఓ, యాక్సెసిబిలిటీ. బ్రౌజర్ పేజ్ ఎలా అర్థం చేసుకుంటుంది అన్నది హెచ్‌టీఎంఎల్ మీద ఆధారపడి ఉంటుందండి. ఇంకా సిఎస్ఎస్ విషయానికి వస్తే సిఎస్ఎస్ లేకపోతే వెబ్సైట్ లైక్ ఒక ప్లెయిన్ టెక్స్ట్లా ఉంటుందండి, అట్రాక్టివ్గా ఉండదు. ఏఐ అనేది మనకి డీబగ్ చేయలేదండి. ఏఐ డిజైన్ సెన్స్ కూడా ఇవ్వలేదు. ఏఐ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏఐ ఇచ్చిన కోడ్ కరెక్టా, ఎఫిషియంటా, రెస్పాన్సివా అని చెక్ చేయాలంటే హెచ్‌టీఎంఎల్ అండ్ సిఎస్ఎస్ నాలెడ్జ్ మొత్తం పూర్తిగా డెప్త్గా కాకపోయినా కూడా కొంచెమైనా ఉండాలండి. బట్ 30 డేస్ అయితే మనకు అవసరం లేదండి. ఈ 30 డేస్లో కొన్ని డేస్ని మనం సెటప్ చేసుకోనికి యూజ్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి మనం మన ప్రాజెక్ట్కి సెటప్లో మెయిన్ వచ్చేసి మనకు ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలండి. దానికోసం స్ప్రింగ్ ఇనిషియలైజర్ని మనం వెళ్ళేసి అక్కడ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఇనిషియలైజర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రాజెక్ట్, లాంగ్వేజెస్ అండ్ అన్నీ కూడా వస్తాయండి. మనం కొన్ని చేంజెస్ అయితే మనం చేసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ నేను చేంజ్ చేశాను కదా ఇప్పుడు కోడ్ యాత్రని, అలా చేంజ్ చేయండి. అలాగే ఆర్టిఫాక్ట్ కూడా మీ ప్రాజెక్ట్ తగ్గట్టు పెట్టుకోండి. నేను వచ్చేసి డెవ్ 180 అని అయితే పెట్టుకోవడం అయితే జరిగిందండి. అలాగే మనకి ప్యాకేజ్ వచ్చేసి జావా అండ్ జార్ అండ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ప్రాపర్టీస్ అండ్ జావా వచ్చేసి వర్షన్ 17 ఇవన్నీ బై డిఫాల్ట్ వస్తాయండి, అవి అలాగే ఉంచండి. వీటన్నిటి గురించి ఇంకా పూర్తిగా నేను జావా గురించి చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని డిపెండెన్సీస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి స్ప్రింగ్ వెబ్. ఇది కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్ప్రింగ్ డేటా జేపీఏ, ఇది కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటి గురించి నేను మళ్ళీ జావా చెప్పేటప్పుడు, జావా స్ప్రింగ్ గురించి చెప్పేటప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సీక్వెల్ సర్వర్ సపోర్ట్ అనమాట. ఇది వచ్చేసి నేను వచ్చేసి ఎంఎస్ సీక్వెల్ యూజ్ చేస్తున్నానండి. అందుకని నేను ఎంఎస్ సీక్వెల్ సర్వర్ యాడ్ చేశాను. మీరు మై సీక్వెల్ యూజ్ చేస్తూ ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్షనల్. లంబాక్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత జనరేట్ పైన క్లిక్ చేయడమే. అండ్ అలాగే డిస్క్రిప్షన్ కూడా మీరు ఎడిట్ చేసుకోండి. లైక్ నేను వచ్చేసి ఇక్కడ ఏమి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు 180 డేస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ రోడ్ మ్యాప్ అని ఉంది కదా. దాన్ని నేను ఒక డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ లైక్ ఆప్షనల్ అండి. ఓకే, అదే యాడ్ చేసిన తర్వాత జనరేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. అదే మనకు స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఫైల్ అనమాట. అది డౌన్లోడ్ అయిన వెంటనే ఒకసారి చెక్ చేయండి అది ఎక్కడ డౌన్లోడ్ అయిందని. మై ఫైల్స్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసేయండి. నేను వచ్చేసి అన్నీ ఒక ఫోల్డర్లో ఒక స్ట్రక్చర్ వైజ్ పెట్టుకోవాలని అనుకుంటున్నానండి. దానికోసం అని చెప్పేసి ఒక ఫోల్డర్ అయితే నేను క్రియేట్ చేశాను. ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసి లోకల్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసామో దాన్ని కాపీ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ కాదు, సారీ 1 సెకండ్. ఓకే, ఆ జిప్ ఫైల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ సంబంధించి ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి దాన్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మీకు మళ్ళీ ఇంకో ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. అది జిప్ ఫైల్ కాదు.
సో ఇది మనకి నార్మల్ ఫోల్డర్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలండి. సో మనం ఏదైతే మనం వెబ్ డెవలప్మెంట్ సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నామో చాలామందికి ఐడియానే ఉంటుంది. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అని నేను అనుకుంటున్నాను. సో ఇంటెలిజెన్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, అల్టిమేట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఒక 30 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఒక .exe ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ ముందే డౌన్లోడ్ చేసి పెట్టాను, సో టైం వేస్ట్ కాకుండా. సో నెక్స్ట్ ఆ .exe ఫైల్ పైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుందండి అది ఓపెన్ కావడానికి. ఓకే. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నా సిస్టంలో వచ్చేసి ఆల్రెడీ కొన్ని ఓల్డ్ వర్షన్స్ అనేవి ఇన్స్టాల్ అయి ఉన్నాయన్నమాట. సో అది డిలీట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే వచ్చింది నాకు. సో నాకు అవి అవసరం లేదండి ఓల్డ్వి. సో నేను అందుకని చెప్పేసి నేను డిలీట్ చేస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసి మీకు ఎక్స్ట్రా స్టెప్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత మీకు ఇలా ఇంకో పాపప్ విండో వస్తుందండి. దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఐకాన్ డెస్క్టాప్ మీద కావాలనుకుంటే అది క్లిక్ చేసుకోండి. తర్వాత జావా అండ్ గ్రాడెల్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. సో అది అయిపోయిన తర్వాత జెట్ బ్రెయిన్స్ అని వస్తుందండి, అక్కడ కూడా మీరు క్లిక్ చేసుకోండి నెక్స్ట్ అని. సో కొంచెం టైం తీసుకుంటుందండి ఇది ఇన్స్టాల్ అవ్వడానికి. సో అంతవరకు మీరు కొంచెం వెయిట్ చేయండి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను వీడియో. సో ఇది డౌన్లోడ్ కానికి. సో లెట్స్ వెయిట్ ఫర్ డౌన్లోడ్. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు మీరు రన్ ఇంటెలిజే పైన క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో రన్ ఇంటెలిజే పైన క్లిక్ చేసి ఫినిష్ కొట్టేసేయండి. సో లోడ్ అవుతా ఉందండి. కొంచెం టైం తీసుకుంటుందండి అది క్లిక్ చేసిన తర్వాత. సో లెట్స్ వెయిట్ ఫర్ లోడ్. ఓకే, ఓపెన్ అయింది. సో ఇప్పుడు క్లోజ్. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే మనం ఏదైతే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ ఇంటెలిజేలో ఓపెన్ చేయండి. ఈ ఓపెన్ పైన క్లిక్ చేసేసి మనం ఎక్కడైతే ఆ ఫైల్ని సేవ్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళేసి సో ఆ ఫోల్డర్ని మీరు ఓపెన్ చేయండి. ఓకే ఓకే సెలెక్ట్ దిస్ ఫోల్డర్. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ట్రస్ట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో అక్కడ ఫ్రీ ట్రయల్ అని ఉంది. సో మీరు క్లిక్ చేసినా చేయకుండా అది ఆటోమేటిక్గా తీసుకుంటుందండి, నో ప్రాబ్లం. సో ఇది వచ్చేసి అల్టిమేట్ వర్షన్ కాబట్టి ఇది మీకు 30 days వరకు మీకైతే సో ఫ్రీగా ఉంటుందన్నమాట. సో 30 days తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. సో సబ్స్క్రిప్షన్ అవసరం లేదండి, అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. సో ఏవైతే మనం డిపెండెన్సీస్ యాడ్ చేసామో అవన్నీ లోడ్ కానీ కొంచెం టైం పడుతుందండి. సో ఇక్కడ అవుతా ఉంది కదా ప్రాసెసెస్. సో ఈ ప్రాసెస్ కానీ కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ కింద వచ్చేసి మీకు ఇక్కడ అవన్నీ లోడ్ అవుతూ ఉంటాయండి. అవి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఏమైనా లోడ్ అవుతున్నాయని. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ కట్ అయిపోయిందండి ఫస్ట్ ఆప్షన్, ఆ గ్రీన్ కలర్ సింబల్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు సో ఆ బిల్డ్ అవుతుంది కదా, ఆ బిల్డ్ అయ్యేది కూడా మీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో ఆ బిల్డ్ అయిన వరకు కొంచెం వెయిట్ చేయండి.
ఓకే అండి. సో బిల్డ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. సో నో ఇష్యూస్. కానీ ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఓకే. ఇప్పుడు వచ్చేసి నేను జావా మెయిన్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. సో ఇది ఆటోమేటిక్గా డాట్ జావా ఫైల్ అనేది వచ్చిందనమాట. సో కొంచెం కోడ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీరేం చేయొద్దు, జస్ట్ ఆ ఫైల్ని మీరు రన్ చేయండి అంతే. ఏ ఎర్రర్ లేకుండా కోడ్ రన్ అయిందంటే సో మీకు నో ఇష్యూస్ అనమాట ఇంకా. సో అంత ప్రాజెక్ట్ సెటప్ అయినట్లు లెక్క. సో వీటన్నిటి గురించి మళ్ళీ నేను జావా వచ్చినప్పుడు చెప్తానండి. సో మీరేం టెన్షన్ తీసుకోవద్దు. మొత్తం ఇవన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్, గ్రేడల్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి వన్ మోర్ చేంజ్ అండి. ఇక్కడ గ్రేడల్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఆ గ్రేడల్ పైన క్లిక్ చేసేసి గ్రేడల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సో ఏం చేయొద్దండి, ఆటోమేటిక్గా అది గ్రేడల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ గ్రేడల్ ఉంది కదా ఇంటెలిజే, అండ్ కింద కూడా ఇంటెలిజే సెలెక్ట్ చేసి అప్లై చేసేయండి. అండ్ ఓకే, ఇది స్కిప్ చేసి ఓకే పైన క్లిక్ చేసేయండి. సో మనం ఇందాక రన్ చేసాం కదా మెయిన్ ఫైల్, సో అది ఫెయిల్ అయిందండి. సో రన్ అవ్వలేదు అంటే ఏదో ఇష్యూ ఉందన్నమాట. సో సరిగ్గా మనం సెటప్ చేయలేదు ఏంటో. సో ఆ సెటప్ని మనం మళ్ళీ చూడాలి ఎగ్జాక్ట్గా ఏంటని. సో ఇవన్నీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేనైతే చేసేసానండి. యాక్చువల్లీ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ చూపిస్తాను మీకు అది రన్ అవుతుందా లేదని. సో ఇందాక ఇష్యూ వచ్చింది కదా, సో ఆ ఇష్యూని సాల్వ్ చేశాను. సో సాల్వ్ చేసిన తర్వాత నేను మళ్ళీ రన్ చేశాను అనమాట ఇప్పుడు. సో మెయిన్ డాట్ జావా ఫైల్ని. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ ఫర్ లూప్ అంతా వచ్చేసింది అనమాట. సో ప్రింట్ స్టేట్మెంట్ వచ్చింది అండ్ ఫర్ లూప్ డేటా కూడా మొత్తం మనకి వచ్చేసింది అనమాట. సో ఇష్యూ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లోకి వెళ్తే ఇక్కడ మనం ఎస్డికే సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది 17 అండి. సో ఇక్కడ లాంగ్వేజ్ లెవెల్ ఉంది కదా, అది 22 ఉండాలండి, అది 24 ఉండింది. సో 24 నుంచి 22 సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఇష్యూ పోయింది. వీటన్నిటి గురించి నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు ఇవన్నీ అర్థం కావు. సో మళ్ళీ మనకు జావా గురించి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ప్రాజెక్ట్ని మనం సెటప్ చేసుకుందాం. సో మనకి ప్రాజెక్ట్ అయితే సెటప్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం మన కోడ్ అంతటిని ఒక చోట స్టోర్ చేసుకోవాలి కదా, దానికోసం మనం ఒక గిట్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలండి. సో ఇక్కడ గిట్ని ఎనేబుల్ చేసుకోండి. సో గిట్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు కింద గిట్ ఆప్షన్ కూడా ఉంటుందండి లెఫ్ట్ సైడ్, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చిందంటే మనకి సో అది ఎనేబుల్ అయినట్టు లెక్క. సో కానీ మనం లోకల్లో క్రియేట్ చేసుకున్నామండి, ఇది లోకల్లోనే సేవ్ అయిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను కమిట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో కమిట్ చేయడానికి చేంజెస్ ఏవి ప్రజెంట్ లేవన్నమాట, బికాజ్ మనం ప్రాజెక్ట్లో ఎటువంటి చేంజెస్ మనం చేయలేదు. సో కాబట్టి నేను ఒక ఫైల్ని అయితే ఒక చిన్న HTML ఫైల్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఫైల్ ఓకే క్రియేట్ చేసి test.html. సో test.html ఫైల్ని అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. ఓకే యాడ్ అని కొట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి h1 ట్యాగ్, ఒక సింపుల్ h1 ట్యాగ్ని తీసుకుంటా ఉన్నాను. సో h1 ట్యాగ్ తీసుకొని ఏదైనా ఒక డేటాని నేనైతే యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సో వెల్కమ్. సో ఇప్పుడు మనం ఒక ఫైల్ని అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాను, ఈ కోడ్ని కమిట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు నాకు చేంజెస్ కనపడ్డాయండి, ఒక ఫైల్ అయితే రావడం జరిగింది. సో నేనేం చేస్తున్నాను, దీన్ని కమిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ కమిట్. సో కమిట్ పైన క్లిక్ చేశాను. ఈ గిట్ గురించి ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు మనం
మన లోకల్‌లో సెటప్ అయిపోయిందండి. ఇప్పుడు మనం గిట్‌లో మనం రిమోట్‌ని డిఫైన్ చేసుకోవాలండి. ఈ రిమోట్‌ని డిఫైన్ చేసుకుంటే మనకిది సో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వైతే కోడ్ ఫైల్స్‌ని ఏవైతే యాడ్ చేస్తూ ఉన్నావో, ప్రాక్టీస్ చేస్తున్నావో, ఆ ఫైల్స్ అన్నీ ఒక చోట మనం పెట్టుకోవచ్చనమాట. నీతో పాటు ఇంకా 5, 6 మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటే, టీమ్‌గా వర్క్ చేస్తూ ఉంటే, వాటిని ట్రాక్ చేసుకోవడానికి మనం గిట్‌లో అయితే మనకొక రిపాజిటరీ, ఒక ప్రాజెక్ట్ రిపాజిటరీ అనేది మనం ఖచ్చితంగా డిఫైన్ చేసుకోవాలండి. ఇప్పుడు అది ఎట్లా డిఫైన్ చేసుకోవాలి? మనకు లోకల్‌లో ఏవైతే చేంజెస్ చేసామో వాటిని ఆ గిట్ రిపాజిటరీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి నేను గిట్ ల్యాబ్స్‌ని ఓపెన్ చేస్తా ఉన్నాను. గిట్ ల్యాబ్స్. గిట్ ల్యాబ్‌ని ఓపెన్ చేసేసి ఓకే, సైన్ ఇన్ అవుతూ ఉన్నానండి. నాకు ఆల్రెడీ గిట్ ల్యాబ్ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సైన్ ఇన్ అవుతూ ఉన్నాను. ఎవరికైనా గిట్ ల్యాబ్ అకౌంట్ లేకపోతే వాళ్ళు ఏం చేయాలంటే సైన్ అప్ అవ్వాలండి ఫస్ట్ అయితే. నేను ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వెళ్తా ఉన్నాను. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ బ్లాంక్ ప్రాజెక్ట్ అని ఉంది కదా ఇక్కడ. ఆ క్రియేట్ బ్లాంక్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుందండి. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. నేను వచ్చేసి డెవ్ 180 ఫుల్ స్టాక్ అని పెట్టడం అయితే జరిగింది. దాని తర్వాత కింద ఆ ప్రాజెక్ట్ యూఆర్ఎల్లో కూడా కొంచెం చేంజెస్ అడుగుతుంది, అది కూడా ఇచ్చేసేయండి. తర్వాత మీ విజిబిలిటీ అంటే ప్రైవేట్ పెడితే అది మీకు మాత్రమే విజిబుల్ అవుతుందండి. పబ్లిక్ పెడితే అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ కొట్టేసేయండి. మీకు ఇలా ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుందండి. ఒక రిపాజిటరీ అయితే మీకు ఇక్కడ క్రియేట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కోడ్ అని ఉంది కదా, ఆ కోడ్ పైన క్లిక్ చేయండి. ఆ కోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద హెచ్టిటిపిఎస్ లింక్ ఉంది కదా, ఆ లింక్ని మీరు కాపీ చేయండి. సెకండ్ లింక్ని కాపీ చేసేసి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కమిట్ చేసాం కదా మనం, ఆ కమిట్ పుష్ దగ్గరికి వెళ్ళేసి డిఫైన్ రిమోట్ దగ్గర యూఆర్ఎల్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ యూఆర్ఎల్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఓకే కొట్టేసేయండి. పుష్ పైన క్లిక్ చేసిన వెంటనే ఓకే, పుష్ పైన క్లిక్ చేసిన వెంటనే మనం గిట్ ల్యాబ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు టోకెన్ అడుగుతుందండి. ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. జనరేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఆ టోకెన్ ఎలా జనరేట్ చేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఓకే, జనరేట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ క్రెడెన్షియల్స్ ఉంటే క్రెడెన్షియల్ తోటి, లేదంటే గూగుల్ తోటి కూడా అవ్వచ్చు. నేను నా గూగుల్ అకౌంట్ తోటి అవుతా ఉన్నాను. నేను నా గూగుల్ అకౌంట్ యూజ్ చేసేసి సైన్ ఇన్ అయితే అవుతా ఉన్నానండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ కొట్టేసేయండి. 2 స్టెప్ వెరిఫికేషన్ ఉందండి. అది చేస్తూ ఉన్నాను. మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది. దాని నోటిఫికేషన్ మీద ఇట్స్ మీ అని కొట్టేస్తే అది వెరిఫికేషన్ అయిపోతుందండి. 2 స్టెప్ వెరిఫికేషన్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి ఇలా. ఈ పేజ్లో వచ్చేసి ఓన్లీ బై డిఫాల్ట్ రెండు సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా. అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు జస్ట్ చేయాల్సిన పని ఏంటంటే జనరేట్ టోకెన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మీకు అలా టోకెన్ జనరేట్ అవుతుంది. ఆ టోకెన్ని మీరు కాపీ చేసుకోండి. అక్కడే కాపీ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేసి లాగిన్ అవ్వండి. ఈ లాగిన్ ఇష్యూ అనేది పోతుందన్నమాట. కింద మీరు చూసినట్టయితే అది పుష్ అవుతూ ఉందండి. మనకి రిమోట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను నా గిట్ పేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ గిట్ పేజ్కి నేను రిఫ్రెష్ చేస్తూ ఉన్నాను. రిఫ్రెష్ చేసిన తర్వాత మనకు చేంజెస్ ఏవి ఇక్కడ రాలేదండి. ఎందుకంటే మనం మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము.
సో ఇక్కడ బ్రాంచ్ అనేది చేంజ్ చేయాలి. ఆ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ పైన ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్ళండి. ఎందుకంటే మనం పుష్ చేసింది మాస్టర్ బ్రాంచ్లోకి కాబట్టి. సో ఈ గిట్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మన చేంజెస్ అనేవి రిమోట్లోకి అప్డేట్ అయ్యాయి. ఈ వీడియోలో అయితే మనం మన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి బేసిక్ ఇనీషియల్ సెటప్ అయితే మనం చేసుకున్నామండి. లైక్ ఇంటెలిజే ఎలా యూజ్ చేయాలి, దాని తర్వాత ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలి, మనం ఫస్ట్ కమిట్ కూడా చేసామండి. సో బిగినర్స్కి కొంతమందికి అర్థమై ఉండదండి. సో ఆ గిట్ కమిట్ ఇవన్నీ కమాండ్స్ ఇవన్నీ అర్థమై ఉండవు. సో వాటి గురించి నేను మళ్ళీ ఫ్యూచర్ క్లాసెస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రజెంట్ మనకు కావాల్సినటువంటి బేసిక్ సెటప్ అయితే ఈ వీడియోలో చేసుకున్నాం. సో ఈ వీడియో జస్ట్ ఫాలో అవ్వండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, మీరు ఇంకా ఈ సిరీస్ని ఇలాగే 180 డేస్ వరకు నాతో పాటు ఫాలో అవ్వాలనుకుంటే, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.